మావయ్య, శ్రీదేవి లోపలుందా? ఉంది రమేష్, లోపలికి రండి. నేను లోపలికి రావడానికి రాలేదు, దాన్ని బయటికి పంపండి. దానికి పెళ్లి కుదిరింది. ఈ విషయం అందరికీ తెలిసేలోపే మేము వెళ్ళిపోవాలి. అది అందరికీ తెలిసి అవమానపడేంతగా ఏం జరిగింది ఇక్కడ? అది మావయ్య, అది రమేష్, శ్రీనివాసు, శ్రీదేవికి కృష్ణకి పెళ్లి జరిపించాలని మనం చిన్నప్పటి నుంచి పదే పదే అనుకుంటున్నాం. వాళ్ళు సంతోషంగా జీవించాలని మనం ఎన్నో కలలు కూడా కన్నాం. అటువంటప్పుడు మనమే వాళ్ళని విడదీయొచ్చా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వాడికి నాకు శత్రుత్వం ఏంటి? కృష్ణ మనవాడే కదా. మావయ్య, మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. సింగపూర్ నుంచి వచ్చిన మీ పాత ఫ్రెండ్ అప్పారావు వాళ్ళ కొడుకు వెంకట్కి పిచ్చి లేదని చెప్పి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన 20 రోజులకే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మర్చిపోయారా? చాలే, ఆపరా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? వద్దు, ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. నన్ను మీరు ఆపదు మావయ్య. నేను ఒక విషయాన్ని చెప్పి తీరాలి. డాక్టర్ అప్పుడు ఏం చెప్పారు? వీడి పిచ్చి నయం కాదని చెప్పారుగా. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ నీకు చెప్పకుండా ఉండడానికి కారణం, అనవసరమైన విషయాలన్నీ నీకు తెలిస్తే నువ్వు ప్రశాంతంగా జీవించలేవని చెప్పలేదు కృష్ణ. భూమిని, అమ్మాయిని మనం బలవంతంగా తీసుకోకూడదు. అవి మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా మనల్ని వెతుక్కుంటూ రావాలి. అప్పుడే మనం సంతోషంగా జీవించగలం. చావైనా బతుకైనా మన ఇద్దరం కలిసే అనుకున్నాం. ఇప్పుడైతే అబద్ధం అయ్యేటట్టుంది. శ్రీ, నాతో ఏం చెప్పొద్దు, నేను వెళ్ళను. శ్రీదేవి, ఇంత జరిగిన తర్వాత నాతో పాటే ఉండిపోని నేను ఎలా చెప్పగలను? నాకెప్పుడు ఏమవుతుందో నేనే చెప్పలేను. నన్ను అర్థం చేసుకో శ్రీదేవి. వెళ్ళిపో. మీ నాన్న చెప్పినట్టే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. దానికి నేను అడ్డుపడింది శ్రీదేవి. కృష్ణ, నేను శ్రీ, పో. రమ్మని చెప్పాను కదా. వాడికి పిచ్చి. నీ పెళ్లి వాటితో జరగదు. మేము చెయ్యం. మర్యాదగా రా. రా. చెప్పేది ఒకసారి చెప్పేది అర్థం కదా. రా. మర్యాద